మకర రాశి వారికి ఈ వారం కొంతమంది ప్రోత్సాహము ఎంతో చైతన్యను కలిగిస్తుంది. అతిథి మర్యాదలకు, గృహ అవసరాలకు, విలాస వస్తువులకు కొనటకి అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. గృహ అలంకరణ ధనమును ఎక్కువగా ఖర్చు చేస్తారు. దూరపు బంధువులు రాక, విందులు, సమావేశాలు, మిత్రులతో సంప్రదింపులు ఆనందాన్ని కలిగజేస్తాయి. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విశ్వవిద్యాలయంలో సీటు లభిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం అనుకూలమని చెప్పవచ్చు. ముఖ్యమైన సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. సభలు నిర్వహించడంలో మీ ప్రత్యేకతను చాటుకుంటారు. మీ కుటుంబ బంధువుల విషయంలో ఇతరుల మితిమీరిన జోక్యం ప్రతికూల ఫలితాలు దారితీస్తుంది. ఆగిపోయిన నిర్మాణ కార్యక్రమాలు పునఃప్రారంభిస్తారు. చిన్న విషయాలు కూడా ఎక్కువగా స్పందిస్తారు. కొత్త వారితో జాగ్రత్తలు అవసరం. సహోద్యోగులు, అధికారుల వలన అనుకోని గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు త్వరలో పూర్తి అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసింపబడుతుంది. మీ శక్తి సామర్థ్యాల వల్ల వచ్చిన ఖ్యాతి వలన కొంతమంది మీతో అసూయంగా ప్రవర్తిస్తారు. కొంతమంది పైకి మంచిగా మాట్లాడినా వారి ప్రయోజనాల కోసం వాళ్ళ మనసులో విషం పెట్టుకుని మాట్లాడడం అనేది గ్రహించండి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రేమ వివాహాల విషయాలలో జాగ్రత్త వహించండి. ఒక వ్యక్తి కోసం అయిన వాళ్ళందరినీ దూరం చేసుకోవడం చెప్పదగిన సూచన కాదు. మీ మనసుని అదుపులో పెట్టుకుని వాస్తవ విషయాన్ని గ్రహించండి. దానివల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సంబంధిత విషయాలు అసంతృప్తికి దారితీస్తాయి. గతంలో చెడ్డవారికి చేసిన సహాయానికి గాను ప్రస్తుతం బాధపడవలసి వస్తుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఇది మీకు మానసిక ఉత్సాహాన్ని కారణమవుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తీరిపోతాయి. అయితే కీళ్ళ నొప్పులు బాధించే అవకాశం ఉంది. ఏలినాడ్సే నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం, అలాగే అఘోర పశుపతి హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు డార్క్ బ్లూ. తదుపరి కుంభరాశి.